ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అవును, దేవుణ్ణి మనకు ఆశ్రయ దుర్గముగా ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, ఆయనే మనకు నివాస స్థలమని మహోన్నతుడిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నివాసం చేస్తున్నప్పుడు మనకు ఏ అపాయము కలగకుండా, ఏ తెగులు మన గుడారంకు సమీపించకుండా, మన మార్గములన్నింటిలోనూ మనల్ని కాపాడటానికంట దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. అంతేకాకుండా మనకు ప్రమాదాలు, పాదాలకి రాయి తగలకుండా మనల్ని కాపాడడానికంట తన దేవదూతలు చేతులు ఎత్తి పట్టుకుంటున్నారంట. అంతగా మనల్ని దేవాది దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడే మాకు ఆశ్రయ దుర్గము, ఆ మహోన్నతిని చాటునే మేము నివసిస్తామని, ఆయన ప్రాదాలే మనకు నివాస స్థలమని ఆయన చెంతకు చేరుతుండగా ఆయన మనల్ని కాపాడే దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, మహోన్నతుడాని కొందనాలు చెల్లిస్తున్నా, సర్వశక్తిమంతుడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు మహోన్నతుడైన రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువాని కొందనాలు చెల్లిస్తున్నాను, జీవగల దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను, ఆశ్చర్యకరుడాని కొందనాలు చెల్లిస్తున్నాను, మా ఆలోచనకర్తాని కొందనాలు చెల్లిస్తున్నాను, మా సమాధానకు అధిపతి అయినవాడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా, ఇదిగో మమ్మల్ని దీవించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు, ఆశీర్వదించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా అయ్యా మమ్మల్ని కాచి కాపాడి వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. ఏ అపాయము మాకు తగలకుండా దేవా మా గుడారముల చుట్టూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు కాపులు వేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా మా కాపురమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఇదిగో తండ్రి నీవు మమ్మల్ని దేవా ఇదిగో మంచి గొర్రెలుగా దేవా నీ సన్నిధిలో దేవా మేము ఉండాలని దేవా నీవు మమ్మల్ని ప్రతి దినము దేవా నీ పచ్చిక బయల చోట్ల దేవా మమ్మల్ని మేపుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యమనే ఆహారముతో దేవా అయ్యా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయంలో దేవా నీవే మాకు నివాస స్థలమని దేవా నీవే మా ఆశ్రయ దుర్గమని దేవా నీ పాదాల చెంత మేము చేరుతుండగా దేవా అయ్యా ఇదిగో మహోన్నతిని చాటును మేము దాక్కుంటుండగా దేవా నీ కృపతో దేవా నీ దేవా ఇదిగో నీ ప్రభావంతో దేవా అయ్యా నీ వెలుగుతో దేవా అయ్యా మమ్మల్ని కమ్మనమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీ ఆత్మతో నింపడుచున్నాను. అయ్యా నీ ఆత్మను మా మధ్య కుమ్మరించబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, మా సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సర్వాధికారి దేవా అయ్యా మమ్మల్ని ఏలుచున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాలను మా కుటుంబాలను దేవా అయ్యా ఇదిగో మా సర్వస్వము దేవా నీ పాదాల చేత మేము చేరి దేవా నేను స్తుతిస్తుండగా దేవా నీ పరిశుద్ధ ఆత్మతో దేవా ప్రతి బిడ్డను దేవా నింపడొచ్చున్నాను. ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డను దేవా అయ్యా నీ ఆత్మీయ ఆహారముతో బలపరచబడవచ్చున్నాను. నీ వాక్యమని బలముతో దేవా బలపరచబడవచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడికైతే ఇదిగో తండ్రి ఈ జీవము గల స్వరం ప్రవహిస్తుందో దేవా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారో దేవా అయ్యా ఇదిగో వారందరి జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో దేవా నీ గొప్ప మేలును ఆశీర్వాదాలను దేవా జరిగించబడొచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. మా ఆరాధనకు ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దయచేయమని, నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కని పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ లార్డ్. ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతెని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టు తినేదారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలనం. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల ఊటలతో ఉజ్జీవింపజేసనే. నన్నెంతగానో దీవించి జీవజల ఊటలతో ఉజ్జీవింపజేసనే. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలనం. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలనం. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి పవిత్ర లేఖనములతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనములతో ఉత్తేజింపజేసెనే. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలనం. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలనం. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో దీవించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి జోసములతో ఊరేగింపజేసెనే. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలనం. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలనం. జీవిత కాలమెల్లా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తినే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలనం. హల్లెలూయా. హల్లెలూయా. అవును, యేసయ్య నామమే బహు పూజనీయమైనది, ఆయన నామమే బలమైన దుర్గమైనది, ఆయన నామమే పరిమళ తైలమైనది. అటువంటి జుంటి తేనె దారల వంటి యేసయ్య సన్నిధిలో, అటువంటి యేసు నామములో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆరాధనలో రెండవ పాటగా అమ్మోగా వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రియ యేసునే మెచ్చితివి, ప్రియమారన హృదయం ముదమారవసించునా. హృదయాంతరంగమున
ప్రియ యేసుని నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారోత హృదయాంబును, నీరక్త ప్రభావమున నారోత హృదయాంబును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి, నిజాశ్రయమును విడిచి ఆజాగరూకుడనైతి, నిజాశ్రయమును విడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు, వాక్యంబును చదవగని వికసించే విశ్వాసంబు, వాక్యంబును చదవగని చేరీతి నీదు దారి, కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. తెలుగులో చదువుతుంది, ఇంగ్లీష్లో అమోగా చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమెన్. Psalms 27, verse 4. One thing I ask of the Lord, this is what I seek, that I may dwell in the house of the Lord all the days of my life,
to gaze upon the beauty of the Lord and to seek Him in His temple. May God bless this word. Amen. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పేరు పెట్టబడినటువంటి నీ మందిరములోనికి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని ప్రభువా, ఇట్టి రీతిగా అనుదినము మా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మమ్మల్ని పైకి ఎక్కిస్తూ మెట్టు మెట్టుగా మా జీవితంలో మేము వర్ధిల్లడానికి, ఆత్మీయముగా మేము వర్ధిల్లడానికి నీవు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాటును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో పాటలలో మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు ప్రభువా, మీ లేఖనములను మేము ధ్యానము చెయ్యనై ఉండగా నీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరమును మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, ఈరోజు మనము ధ్యానము చేయనై ఉన్నటువంటి వాక్యాంశము, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. దానికి మనము యాక్ట్ చేసినటువంటి ఉపశీర్షిక ట్యాగ్ లైన్ ఏంటంటే, కోరిక ఒక్కటే, ఆశీర్వాదములు అనంతములు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యొద్ద ఒక్క వరమే అడిగి తిని, అడిగింది ఒక్కటే, కానీ పొందుకున్నవి అనంతములు. ఒక్కటే కోరిక, అనంతమైన ఆశీర్వాదాలు. ఈ అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మరి దీనికి గాను మనము ఎంచుకున్నటువంటి వాక్య భాగము 27వ కీర్తన 4వ వచనము, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. One thing I ask of the Lord, this is what I seek, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord and to seek him in his temple. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. చూడండి, మన విశ్వాస జీవితాలలో అనుదినము కూడా దేవుని యొద్ద అనేకమైనటువంటి వరములు మనము అడుగుతూ ఉంటాం. అనేకమైనటువంటి వరములు అనుదినము మనుష్యులు, అది ఏ మతమైనా కానివ్వండి, ఏ దేవుడైనా కానివ్వండి, మనుష్యులు దేవుని యొద్దకు వచ్చేసరికి వరాలు అడుగుతూ ఉంటారు. అందులో అవి ఏమైనా కావచ్చు. కొంతమంది ఆరోగ్యమును వరముగా కోరుకోవచ్చు, ఐశ్వర్యమును వరముగా కోరుకోవచ్చు, ధనాన్ని వరముగా కోరుకోవచ్చు, పిల్లలను, మరి లేదా ఉద్యోగములను, వ్యాపారాభివృద్ధిని, ప్రమోషన్స్ను, లేకపోతే రకరకాలైనటువంటి తలాంతులను వరములుగా కోరుకుంటూ ఉంటారు. చాలామంది తాము కోరుకున్నటువంటి వరమును పొందుట కొరకు లేక పొందేంత వరకు వారు
తమ జీవిత కాలమంతా కూడా తపస్సులు చేసిన వారు కూడా ఉన్నారు. అనగా వారి హృదయములో ఉన్నటువంటి ఆ మనోభిలాష, ఆ కోరికను సిద్ధింప చేయుట కొరకు దేవుని నుండి ఒక వరమును పొందుకోవాలని ఆశపడినటువంటి వారు మరి సంవత్సరముల తరబడి దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని యొక్క ఆ వరాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోవటానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వరములు అనేవి అందరికీ కావాలి, అందరికీ అవసరమైనవే. వరములు కోరుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. అయితే ఈరోజు మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ వాక్య భాగములో అనేకమైనటువంటి వరములు దావీదు యెహోవా యొద్ద అడగడం లేదు, కానీ ఒక్క వరాన్ని మాత్రమే దావీదు యెహోవా యొద్ద అడుగుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క వరము. ఆ ఒక్క వరము కూడా మరి నాకు రాజ్యాన్ని ఇవ్వు, లేకపోతే నన్ను రాజుగా చెయ్యి, లేకపోతే శత్రువుల నుండి నాకు జయమును అనుగ్రహించు, లేదా నాకు బంగారము, వజ్రములు, మరి తదితర రత్నాలు ఇవి అనుగ్రహించని, ఇవేమీ కాదు అతను కోరుకుంటున్నది. ఇప్పుడు ఎవరైనా ఒక్కటే వరం కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వరం ఎలా ఉండాలి? ఇంకొక వరము అడగాల్సినటువంటి అవసరము లేనటువంటిదై ఉండాలి మొదటి వరము. ఎందుకంటే ఇక్కడ బహుస్పష్టంగా చెప్పాడు, 1 thing I ask of the Lord. ఒక్కటే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కటే మనము కోరుకోవాలన్నప్పుడు మనము ఎంత జ్ఞానయుక్తముగా మనము కోరుకోవాలి. అనగా రెండవ దానికి అడగడానికి ఒకవేళ అవకాశం లేనటువంటి పరిస్థితులే గనక ఉంటే అప్పుడు ఆ మొదటి దాని విషయంలో, మొదటిది అడిగేటటువంటి విషయంలో మనము ఎంతో జ్ఞానయుక్తముగా అడగాలి. అయితే ఇక్కడ ఇతడు రాజ్యమును కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, పేరు ప్రఖ్యాతలను కానివ్వండి, ఐశ్వర్యమును కానివ్వండి, ఇవేమి కోరుకోకుండా ఒక్కటే అడుగుతున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, అదేమిటి అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక్కటే కోరిక. ఆ కోరిక ఏంటి అంటే నేను ఆయన మందిరములో నేను నివసించాలి. ఎంతకాలం? నా జీవిత కాలమంతా కూడా నేను ఆయన మందిరములో, అనగా నా ప్రభువు మందిరములో, యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ఏం చేస్తావు ఆయన మందిరంలో ఉండి నువ్వు దావీదు? అది దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. ఆయన మందిరము అంటే అది ఆయన ఇల్లు. ఆయన ఇంటిలో నీకేంటి పని? ఏం చేస్తావు అక్కడ నువ్వు? ఒక్కరోజు కాదు, ఒక్క నెల కాదు, ఒక్క సంవత్సరం కాదు, జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నావంటే ఏమీ లేదు. రెండు పనులు. ఒకటి, నా దేవుని యొక్క ముఖ సౌందర్యమును నేను చూస్తూ, ఆయన యొక్క ముఖకాంతిని నేను చూస్తూ, ఆయన యొక్క ప్రసన్నతను నేను చూస్తూ, నా కన్నులారా నా దేవుని యొక్క ప్రసన్నతను నేను చూసుకుంటాను. రెండవది, ఆయన ఆలయంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాను, అంతే. ఈ రెండే, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన యొక్క ప్రసన్నతను నేను చూస్తూ నా బ్రతుకు దినములన్నీ కూడా నేను గడిపేస్తాను. ఇది ఈ ఒక్క వరమే నేను యెహోవా యొద్ద అడిగి తిని అంటున్నాడు.
కాబట్టి అసలు ఈ ఒక్క వరం వెనకాల ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు ఏమిటి? అనేకమైనవి. నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇవన్నీ కూడా కోరుకోకుండా ఒక్కదానినే కోరుకుంటూ, అది కూడా దేన్ని కోరుకుంటున్నాడు అంటే దేవుని యొక్క నివాస స్థలములో నేనుంటానంటున్నాడు. డ్వెల్లింగ్ ప్లేస్, డ్వెల్లింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుడు మందిరములో ఈయన ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క ప్రజెన్స్లో దావీదు ఉండాలని హృదయపూర్వకముగా దేవుని యొద్ద కోరుకుంటున్నాడు, వరాన్ని అడుగుతున్నాడు. ఒక్క వరము. అసలు ఏముంది దేవుని సన్నిధిలో? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్వెల్లింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్? దేవుని మందిరములో నివసించాలనుకోవడం వెనకాల ఉన్నటువంటి విషయాలను మనము ఒక్కటొక్కటిగా చూడగలిగితే, పాత నిబంధన కాలంలో దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉండేవాడు. మరి ఆ దేవాలయము లేదా ఆ గుడారములో దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది అంటే, దేవాలయము బయట దేవుని సన్నిధి ఉండేది కాదు, పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధి ఉండేది కాదు. దేవుని యొక్క సన్నిధి అతి పరిశుద్ధ స్థలములోకి, అనగా గాడ్స్ ప్రజెన్స్ వాజ్ లోకలైజ్డ్ ఇన్ ద హోలీ ఆఫ్ హోలీస్. అంటే అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని సన్నిధి ఉండేది. ఎవరు వెళ్ళగలిగేవారు అక్కడికి? ఓన్లీ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు మాత్రమే. అది కూడా సంవత్సరానికి ఒక్కమారు. అది కూడా మరి బలి అర్పించినటువంటి ఆ పశువు రక్తముతోటి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటటువంటి వారు. కానీ రోజులు గడిచే కొద్దీ నూతన నిబంధనలో దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, దేవుడు ఎక్కడ ఉండేవాడు, వేర్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని గనక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణముతోటి యెరూషలేము దేవాలయపు తెర మరి చినిగిపోయిందో, ఇప్పుడు దేవుని సన్నిధిని చూడడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్ళడం కాదు, కానీ వారే అనగా విశ్వాసులే దేవుని మందిరాలుగా మారిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీలోనున్న పరిశుద్ధాత్మకు అనగా పరిశుద్ధ దేవునికి మీరు ఆలయమై ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని యొక్క సన్నిధి అతి పరిశుద్ధ స్థలమునకు పరిమితమై ఉంటే, నూతన నిబంధనలో మనమే దేవుని ఆలయముగా మారగలిగాం. ఇప్పుడు నిత్యత్వములో మనము జీవముతో ఉన్నంత వరకు మనము దేవునికి ఆలయముగా ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. కానీ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే నిత్యత్వము అనగా నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేములో ప్రత్యేకముగా ఏ దేవాలయం ఉండదు.
పరలోకములో ప్రత్యేకముగా ఎటువంటి దేవాలయము ఉండదు. ఎందుకంటే దేవుడు మరియు గొర్రె పిల్లయే దానికి ఆలయమై ఉన్నారు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. చదువుదాం. ప్రకటన 21:22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరలోకములో నూతన యెరూషలేములో ఏ దేవాలయము నాకు కనబడలేదు. అక్కడ సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి నీ మందిరములో, నీ దేవాలయములో నా జీవిత కాలమంతయు నేను నివసింపగోరుచున్నాను అని దావీదు మరి దేవుని యొద్ద కోరిన ఆ కోరిక ఏదైతే ఉందో, అనగా తాను బ్రతుకు దినములన్నీ కూడా భూమి మీద దేవుని మందిరములో ఉంటూ తనే ఒక దేవునికి ఆలయమై ఉంటూ తరువాత నిత్యత్వములో కూడా దేవునిలోనే ఆలయము, సర్వాధికారియు ప్రభువునైనటువంటి ఆయనే ఒక ఆలయమై ఉన్నాడు. ఆ ఆలయములో దావీదు నివసింపగోరుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వాట్ మేడ్ డేవిడ్స్ పిటిషన్ యూనిక్ ఫ్రమ్ us అంటే ఎందువల్ల మిగతా వాళ్ళు అందరూ కూడా ఎంతో మంది కోరుకున్నారు. మన దేవునికి ఉన్నటువంటి పేరేమిటి? ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకు వచ్చేదరు. కాబట్టి దేవుని యొద్దకు అందరూ వస్తారు, అందరూ కూడా వరాలు కోరుకుంటారు. మన దేవుడే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి అందరినీ కూడా మీకు ఏది అవసరమో అది కోరుకొనమని చెప్పినటువంటి దేవుడు. అయితే మిగతా వాళ్ళు కోరినటువంటి కోరికలకు, దావీదు కోరినటువంటి కోరికకు మధ్య వ్యత్యాసం ఉన్నది. దావీదు కోరినటువంటి ఈ ఒక్క వరము మామూలు వరము కాదది. నిత్యత్వములో కూడా నేను నీలోనే ఉండాలి, నా జీవిత కాలం అంతయు, అనగా భూమి మీద, తర్వాత దేవుని దగ్గర కూడా. మన యొక్క ఇప్పుడు ఏదైతే మనము నివసిస్తున్నామో ఈ లోకము అనగా ఈ భూమి మీద మనము శాశ్వతముగా ఉండం. అలాగే మనం ఉంటున్నటువంటి పట్టణము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది రాబోవుచున్నదని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాను. ఏంటా ఉండబోయేది? We do not have an enduring city here, we seek one to come. అనగా ఆ పరలోకములో, నిత్యత్వములో దేవుడే ఆలయముగా ఉన్నప్పుడు ఆయనలో నేను నివసింప గోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుని సన్నిధిలో నివసించడం అంటే నీ మందిరములో నేను నివసించాలి, నేను నివసింపగోరుచున్నానని దావీదు కోరుకోవడం దేనిని సూచిస్తుంది అంటే దేవునితో అతనికి ఉన్నటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, దేవుని మందిరములో నివసించడాన్ని సూచిస్తూ ఉంటుంది. అనగా దేవుని మందిరములో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావంటే అసలు దేవుని యొక్క నిబంధన ఏమిటి? ఇజ్రాయేలీలతో ఆయన చేసినటువంటి నిబంధన ఏంటి? కోవెనెంట్ ఏంటి? ఐ విల్ బి దేర్ గాడ్ అండ్ దే షల్ బి మై పీపుల్. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇది దేవుని యొక్క ఒక నిబంధన, ఒక వాగ్దానము. నేను మీకు సదాకాలము కూడా నేను మీకు దేవుణ్ణై ఉంటాను,
మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క కోవనెంట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, దేవునితో మనం ఉండాలి, మనము ఆయనకు ప్రజలై ఉండాలి, ఆయన మనకు దేవుడై ఉండాలి. కాబట్టి ఈ యొక్క సన్నిహితమైన సంబంధము ఎప్పుడు రుజువు చేయబడుతుంది అంటే, నీవు సదాకాలము దేవుని మందిరములో ఉన్నప్పుడు ఈ నిబంధన నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన మందిరములో ఇట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ అల్టిమేట్ ప్రామిస్. I will be their God and they shall be my people. కాబట్టి ఒక్కటే కోరుకున్నాడు, కానీ ఎంత లోతుగా కోరుకున్నాడు అనేది మనము గనక ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కటొక్కటిగా మనకి తెలుస్తూ ఉంటాయి. అనగా దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన యొక్క ఫుల్ఫిల్మెంట్ ఇతను కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో నా జీవిత కాలమంతయు నేను నివసింపగోరుచున్నాను. అలాగే దేవుని మందిరములో నివసించాలనుకోవడం వెనకాల, ఆ దేవుని మందిరంలో నివసించడాన్ని బట్టి ఇంకొక విషయాన్ని మనం చూడొచ్చు. అదేంటంటే దేవునితో ఎడతెగని సహవాసం. ఇతడు ఏమంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, నా దేవుని యొక్క ముఖ సౌందర్యమును చూచుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే ఇప్పుడు ఇదేమర్థం అవుతుందంటే, అన్బ్రోకెన్ కమ్యూనియన్, ఎడతెగని సహవాసం. ఎడతెగని సహవాసం. అప్పుడప్పుడు ప్రార్థించడం, అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం, అప్పుడప్పుడు ఆయన వాక్యాన్ని చదవడం కాదు. నిరంతరము, కంటిన్యూస్ కాన్షియస్ ఫెలోషిప్ విత్ గాడ్. అకేషనల్గా ప్రేయర్కి వెళ్ళడము, అకేషనల్గా మందిరానికి వెళ్ళడము కాదు, కానీ ఇట్ ఈజ్ ఏ అన్బ్రోకెన్ కమ్యూనియన్, ఎడతెగని సహవాసము అతడు కోరుకుంటున్నాడు. దేవునితో నిరంతరం సజీవమైనటువంటి సహవాసంలో జీవించడం, ఒక రకంగా చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహజీవనం. ఆయన మందిరములోనే ఉంటాను, బ్రతుకు దినములన్నీ అక్కడే ఉంటాను, ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాను, ఆయన ప్రసన్నతని చూస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. ఎడతెగని సహవాసం, అన్బ్రోకెన్ కమ్యూనియన్. అలాగే దేవుని మందిరములో నివసించుట దేన్ని సూచిస్తుంది అంటే, దత్తపుత్రత్వాన్ని సూచిస్తుంది. తండ్రి ఇంట సురక్షితముగా ఉండే మరి పిల్లల యొక్క హక్కు ఎలా అయితే ఉంటుందో, ఒక తండ్రి ఇంటిలో సురక్షితముగా ఉన్నటువంటి పిల్లల యొక్క స్థానం, వారి యొక్క హక్కుని ఇది సూచిస్తూ ఉంటుంది. తండ్రి ఇల్లు, యెహోవా మందిరము అనగా అది తండ్రి నివసించేటటువంటి ఇల్లు, ఆయన మందిరము. ఆయన ఇంటిలో నేను ఉండాలనుకుంటున్నప్పుడు ఆయన నాకు దేవుడై ఉంటాడు, నేను ప్రజలై ఉంటాను. ఆయన నాకు తండ్రి అయి ఉంటాడు, నేను కుమారుణ్ణి ఉంటాను. కాబట్టి అక్కడ నా స్థానము సుస్థిరము, అక్కడ నా స్థానము సురక్షితము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లలు అందరికంటే ఎక్కువ సేఫ్టీగా ఫీల్ అయ్యేది ఎక్కడ అంటే తండ్రి ఇంటిలో. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళకు వాళ్ళే హీరోస్, ఇంకా ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. ఎందుకని? మా డాడీ ఉన్నాడు కూడా. ఎవడొస్తాడో రమ్మను, మా డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు దావీదు. అది దేన్ని సూచిస్తుందంటే అడాప్షన్, దత్తపుత్రత్వాన్ని. అది ఇట్ రిఫ్లెక్ట్స్ ద సెక్యూర్ స్టేటస్ ఆఫ్ ఎ చైల్డ్ రెస్టింగ్ సేఫ్లీ ఇన్ ఏ ఫాదర్స్ హౌస్.
తండ్రి ఇంట సురక్షితముగా ఉండేటటువంటి ఆ పిల్లల యొక్క స్థానమును ఇది సూచిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితే దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. థియలాజికల్గా మనం చూస్తే ఈ ఒక్క వరము వెనకాల, ఈ ఒక్క డిజైర్ వెనకాల, ఈ ఒక్క కోరిక వెనకాల చాలా లోతైనటువంటి విషయం ఉంటుంది. మరి ఆ ప్రాచీన దినాల్లో ఎవరైతే మనకు హోస్ట్గా ఉంటారో, అనగా ఎవరి ఇంటిలోనైనా మనము ఆశ్రయమునకు గనక వెళితే, అంటే వాళ్ళ ఇంటిలో ఉండడానికి మనం వెళితే, అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏమిటి అంటే, ఆశ్రయం ఇచ్చిన వారే వారిని రక్షించాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే మన ఇంటిలో గెస్ట్గా ఉంటున్నారో, మనము హోస్ట్గా ఉంటున్నప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్ యొక్క రక్షించేటటువంటి రక్షణ బాధ్యత మనదే. ఎప్పటి వరకు? వారు మన ఇంటిలో ఉన్నంత వరకు. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు, తండ్రి ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు, దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి గెస్ట్ ఎవరు? దావీదు. అక్కడ హోస్ట్ ఎవరు? దేవుడు. ఎప్పుడైతే దేవుడే నీకు అతిథిగా ఉన్నప్పుడు, గెస్ట్ ఆఫ్ హానర్గా నువ్వు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, నిన్ను రక్షించాల్సినటువంటి కంప్లీట్ బాధ్యత దేవునిది అయి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. A host was obligated to protect anyone under their roof. నీ నివాసములోనికి వచ్చిన ఏ గెస్ట్నైనా కానీ, అతిథినైనా కానీ, వారి యొక్క మర్యాదలు మాత్రమే కాదు కానీ వారి రక్షణ రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. ఎవరైతే ఆ గృహాన్ని, ఎవరైతే హోస్ట్గా ఉంటారో అది వారిదే. కాబట్టి నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటే ఇట్ ఈజ్ ద అల్టిమేట్ రెఫ్యూజ్. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? శాశ్వతమైనటువంటి భద్రత, శాశ్వతమైనటువంటి సంరక్షణ కలిగినటువంటి ప్లేస్లో దావీదు ఉండాలనుకుంటున్నాడు. సో ప్రొటెక్షన్ అండ్ ఇటర్నల్ సెక్యూరిటీ, సంరక్షణ మరియు శాశ్వతమైనటువంటి భద్రత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం పాత నిబంధనలో కూడా కొన్నిసార్లు చూస్తాం, వారి ఇంటికి ఎవరైనా మరి అతిథులు వచ్చినప్పుడు, లోతు ఇంటికి కూడా అతిథులు వస్తారు. అతిథుల యొక్క రక్షణ కొరకు, వారిని రక్షించడం కొరకు లోతు ఏమి చేయడానికి తెగించడో కూడా మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే మన గృహానికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథులుగా, వారి యొక్క ఆశ్రయం మాత్రమే కాదు, వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా యజమానిదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 91వ కీర్తన 1వ వచనంలో మనం చదువుతాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎస్, ఎవరైతే ఆయన చాటుకు వెళ్ళిపోగలుగుతారో, ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోగలుగుతారో, ఆయన టెరిటరీలోకి వెళ్ళిపోగలుగుతారో, ఆయన వారికి ఎలా ఉంటాడంట? కోటగా ఉంటాడంట ఆయన, దుర్గముగా ఉంటాడంట ఆయన. కాబట్టి ఈ 91వ కీర్తనలో చెప్పినట్టు మరి ఆయనే నాకు ఆశ్రయము, నా
కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని నుంచి రక్షిస్తాడు ఈయన? ఆయన మందిరంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆయన ఆలయంలో మనం నివసిస్తున్నప్పుడు దేని నుంచి మనకు రక్షణ ఉంటుంది అంటే సేఫ్టీ ఫ్రమ్ స్పిరిచువల్ ఎనిమీస్. నీ యొక్క ఆత్మీయ శత్రువుల నుండి నీకు రక్షణ ఇవ్వబడుతుంది. భౌతికమైన రక్షణ ఇవ్వబడుతుంది. ఈ కీర్తనలో చెప్పినట్టు వేటగాని ఊరిలో నుండి, నాశనకరమైన తెగుల్లో నుండి, మరి రాత్రి వేళ కలుగు భయము నుండి, పగటి వేళ వచ్చు బాణము నుండి, చీకటిలో సంచరించు తెగుల నుండి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము నుండి, వీటన్నిటి నుండి భౌతికముగా తప్పిస్తూ ఎప్పుడైతే దేవుని మందిరములో నీవు నివసించగలుగుతావో నీకు ఆత్మీయమైనటువంటి శత్రువుల నుండి కూడా రక్షణ దొరుకుతుంది, రక్షణ కలుగుతుంది. ఆత్మీయమైనటువంటి శత్రువులు అంటే ఎవరు? మనకు అసలు శత్రువులు ఎవరు? 3 రకాలైనటువంటి శత్రువుల్ని మనం చూస్తాం. ఒకటి, అపవాది మనకు శత్రువు. మన ఆత్మీయ జీవితానికి శత్రువు ఎవడైనా ఉన్నాడంటే మొదటిగా అది అపవాది. మన ఆత్మీయ జీవితానికి శత్రువు ఎవరైనా ఉన్నాడంటే రెండవదిగా అది లోకము. లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి రెండవ శత్రువు ఎవరు అంటే లోకము. మూడవ శత్రువు ఎవరు అంటే ఇట్ ఈస్ ఫ్లెష్, మన స్వభావము, మన శరీర కార్యాలు. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా దేవుని మందిరములో మనము నివసించడం అంటే ఆయన సర్వాధికారము గల రెక్కల క్రింద సురక్షితముగా ఉండడము. అపవాది నుంచి మనము రక్షించబడతాం. అందుకే మనం చదువుతాం కదా, మనము పోరాడుచున్నది ఈ శరీర సంబంధమైన శక్తులతో కాదు, లోక సంబంధమైన శక్తులతో కాదు, కానీ అంధకార సంబంధమైన శక్తులతోటి మనము పోరాడుచున్నామంటారు. కాబట్టి ఈ ఆత్మీయ శత్రువుల నుండి, అనగా అపవాది నుండి, లోకము నుండి, శరీర కార్యముల నుండి మనలను తప్పించేది ఏమిటి అంటే దేవుని సన్నిధి, ఆయన మందిరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే డేవిడ్ వాంటెడ్ టు లివ్ అండర్ హిస్ అబ్సల్యూట్ సావరెనిటీ అండ్ ప్రొటెక్షన్. దేవుని యొక్క మరి కంప్లీట్ సార్వభౌమ అధికారములో, ఆయన సన్నిధిలో, ఆయన మరి డ్వెల్లింగ్ ప్లేస్లో ఇతడు నా జీవితాంతము నేను నివసింపగోరుచున్నానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో నివసించడాన్ని దేన్ని సూచిస్తుంది అంటే శాశ్వతమైనటువంటి పౌరసత్వాన్ని సూచిస్తుంది. మన పౌరసత్వము ఇక్కడ లేదు, అది పరదేశులో ఉన్నదని వ్రాయబడుతుంది. కాబట్టి దేవుని రాజ్యములో ఎప్పటికీ కూడా కోల్పోనటువంటి శాశ్వతమైనటువంటి పౌరసత్వాన్ని ఏది సూచిస్తుంది అంటే దేవుని మందిరములో నివసించడాన్ని బట్టి అది సూచిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని మందిరములో నివసించడం అంటే ఏంటంటే ఎవరైతే దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతారో, ఎవరైతే దేవుని ప్రజెన్స్ లో ఉండగలుగుతారో, స్పెండింగ్ టైం ఇన్ గాడ్స్ ప్రజెన్స్, దేవునితో మనము కొంత సమయము ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనము రూపాంతరపు అనుభవాన్ని మనము పొందుకోగలుగుతాము. మన యొక్క ప్రవర్తన మారిపోతుంది, మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. బయట ఉంటే వేరే రకమైనటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు దేవుని సన్నిధిలో ఆయన సముఖములో సమయాన్ని గడుపుతున్నప్పుడు వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది, వారి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది, క్యారెక్టర్ మారిపోతుంది, వారు శాంక్టిఫికేషన్ చెయ్యబడతారు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటే మనం ఎలా ఉంటామంటే ముసుగు లేని ముఖముతో, అనగా ఏ మచ్చ, ముడత, డాగు, కల్మషము అట్టిది ఏదైనా కూడా మనలో లేకుండా మనం ఎలా ఉంటామంటే ప్రభువు యొక్క మహిమను అద్దము వలె మనలో ప్రతిఫలింపచేసేటటువంటి వారిగా ఉంటాం. మహిమ నుండి అధిక మహిమలోనికి మనము వెళ్ళేటటువంటి వారిగా ఉంటాం. ప్రభువుకు ఆత్మ చేత మనము ఆయన పోలికలో మార్చబడుచున్నాము అనగా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హోలీనెస్, రూపాంతరము, పరిశుద్ధత, ఈ రెండు కూడా ఎక్కడ వస్తాయంటే దేవుని మందిరములో నివసించినప్పుడు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ శాంక్టిఫికేషన్ ఇవి ఎక్కడ జరుగుద్ది అంటే దేవుని యొక్క గ్లోరీ మనలో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుద్ది అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు దావీదు కోరుకుంటున్నాడు, ఆయన ఒక్కటే వరం అడిగాడు, కానీ ఆ వరం వెనకాల ఉన్నటువంటి విషయాలు చూడండి. ఊరికనే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పలా. నా హృదయానుసారుడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితే నేను, కానీ ఆ ఒక్క వరమే ఇట్ ఇస్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. భూమి మీద నుండి నిత్యత్వములోనికి వెళ్ళేంత వరకు కూడా తనకు కావలసిన సమస్తము కూడా ఆ ఒక్క వరములోనే దావీదు దేవుని దగ్గర అడిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడము అంటే మనము పరిశుద్ధతను అలవరుచుకోవడం. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో నివసించడానికి ముందు మనకేముండాలి? నైతికమైనటువంటి పవిత్రత, ఆధ్యాత్మికమైనటువంటి విధేయత ముందు మనకు అవసరం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఆయనతో పాటు నివసించాలనుకుంటే యూ కెనాట్ స్టే విత్ హిమ్, యూ కెనాట్ డ్వెల్ విత్ హిమ్. కాబట్టి ఆయన మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు చెప్పగలుగుతున్నాడంటే పరిశుద్ధతను అలవర్చుకోవడం. నేను పరిశుద్ధునితో సహజీవనము నేను చేయడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన ముఖమును చూస్తూ అనుదినము కూడా నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయనను చూస్తూ, ఆయన ప్రసన్నతను చూస్తూ, టు గేజ్ అప్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క ముఖ సౌందర్యమును, ఆయన అందమును, ఆయన ప్రసన్నతను చూస్తూ కనులారా, మనసారా ధరిస్తూ నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మందిరములో నేను నివసింపగోరుచున్నాను. కల్టివేటింగ్ హోలీనెస్. ఎవరైతే ఆయనతో ఉండాలనుకుంటారో, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను వెంబడించువారు పరిశుద్ధతను కలిగి ఉండాలి. డైరెక్ట్గా దేవుని గృహములోనే, ఆయన మందిరములోనే నేను నివసించాలని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది అంటే జీవాహారం దొరుకుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి విందు దొరుకుతుంది మనకి. దేవుని సన్నిధిలో మనకి ఆధ్యాత్మికమైన విందు, జీవాహారము మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన జీవపు ఓటై ఉన్నాడు. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి దేవుని సన్నిధి మాత్రమే మనిషికి నిజమైన ఆనందాన్ని, నిజమైన సమాధానాన్ని,
ఆత్మకు సంతృప్తిని ఇవ్వగలదు, ఇంకేది ఇవ్వలేదు. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం, మన యొక్క ఆత్మకు తృప్తి, సంతృప్తి, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే జీవపు ఊట అయిన దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నువ్వు నివసించగలిగితే అవన్నీ కూడా నీకు దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆధ్యాత్మిక ఆత్మీయ విందు, దైవికమైనటువంటి విందు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు ఆయన మందిరంలో ఉంటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందుకే ఇప్పుడు ఇతను కోరుకున్నటువంటి ఆ ఒక్క వరము కూడా మామూలు వరము కాదు. రాజ్య సంబంధులు, కింగ్డమ్ మైండెడ్ పీపుల్ మాత్రమే ఆ రకంగా కోరుకోగలరు. ఆ ఒక్క కోరిక కోరుకోవడానికి కూడా ఎంతో జ్ఞానము, ప్రత్యక్షతయు గల హృదయము, మనస్సు ఉంటేనే మనం అది కోరుకోగలుగుతాం. కాబట్టి తండ్రి ఇంటిలో నా జీవిత కాలమంతా నేను నివసించాలని కోరుకుంటున్నాను, యెహోవా యొద్ద ఆ ఒక్క వరమే అడిగాను అంటున్నాడు. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో నివసించగలిగితే ఆ మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఆ మందిరంలో ఏముంది? సంతృప్తి ఉంది. ఆ మందిరములో ఆనంద ప్రవాహం ఉన్నది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరములో నీవు నివసించగోరితే ఆయనే నీకు ఫీడ్ చేస్తాడు. ఆయనే నీకు, ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన నీకు త్రాగిస్తాడు. ఆయన ఆనంద ప్రవాహములోనిది నువ్వు త్రాగినప్పుడు నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే అబండెన్స్, సాటిస్ఫాక్షన్, సమృద్ధి, సంతృప్తి. ఈ రెండూ కూడా దేవుని మందిరముల్లో మాత్రమే దొరుకుతాయి. బయట ఎక్కడ దొరకవు. బయట ఎక్కడ దొరకవు. అందుకే ఈయన నేను దాన్ని వెతుకుచున్నాను అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే దాన్ని నేను వెతుకుచున్నాను. దేవుని మందిరములో నా జీవిత కాలమంతయు నేను నివసింపగోరుచున్నాను. ఎందుకంటే ఆ మందిరంలో సమృద్ధి ఉంది. ఎందుకంటే ఆ మందిరంలో సంతృప్తి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవది, ఆయన మందిరంలో ఫుల్నెస్ ఆఫ్ జాయ్, సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన మందిరములో ఇటర్నల్ ప్లెజర్స్ ఉన్నాయి, నిత్యమైనటువంటి సుఖములు ఉన్నాయి. 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడా, నాకు సుఖమివ్వవా, నాకు సంతోషమివ్వవా, నాకు సంతృప్తినివ్వవా, నాకు సమృద్ధినివ్వవా, నాకు జీవమివ్వవా. ఇవన్నీ అడిగేదానికంటే ఒక్కటి అడిగాడంతే. ఒక్కటి అడిగాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, ఓన్లీ వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ది లార్డ్, దిస్ ఈస్ వాట్ ఐ సీక్, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, నీ యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు, ఎటర్నల్ ప్లెజర్స్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఇవి బయట ఎక్కడా కూడా దొరకవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏదో పాపం గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల కాపరి, తెలుసో తెలియకో పాపం 10 వరాలు అడగలేదమ్మా, ఒక్క వరం అడిగాడు. లేదు, ఆ ఒక్క వరములోనే సమస్తాన్ని కూడా అడిగాడు అతను, సమస్తాన్ని పొందుకున్నాడు అతను. వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చూద్దాం. 84వ కీర్తన 4వ వచనము. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎస్. సో దేవుని మందిరములో నివసించేవారు ఎవరు అంటే వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్, దోస్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది లార్డ్. దేవుని మందిరములో నివసించేటటువంటి వారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? నిత్యము నిన్ను స్తుతించెదరు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డ్వెల్ ఇన్ యువర్ హౌస్, దే ఆర్ ఎవర్ ప్రైజింగ్ యూ. నిత్యమైనటువంటి స్థుతి. నిన్న ప్రార్థనా ధూపము వాక్యంలో విన్నాం. ఏ పని చేస్తున్నా దేవుణ్ణి స్తుతిస్తూ స్మరిస్తూ, వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మన ఇల్లంతా కూడా ఎవర్ ప్రైజింగ్, నిత్యము కూడా స్తుతి, ఎవర్ లాస్టింగ్ ప్రైజ్. దేవుణ్ణి స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నవారు ఏం చేస్తారంటే నిత్యము వారిని స్తుతించెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతని కోరిక కూడా అదే కదా. ఏమంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి నిత్యము స్తుతించుట ఎంత గొప్ప భాగ్యం అండి. పరలోకంలో ఏముంటుంది? నిత్యము స్తుతి ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కూడా వేవేల దూతలతోటి, గాన ప్రతిగానములతోటి అక్కడ దేవుడు స్తుతించబడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరైతే ఉండగలుగుతారో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అందుకే దావీదు అంటాడు కదా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఒక వరం కోరుకోమనంటే ఏం కోరుకుంటాం మనం? మన అవసరాల లిస్ట్ వెంటనే గుర్తుకొచ్చేస్తాయి మనకి. దేవా ఇది ఇచ్చేయి, అది ఇచ్చేయి, నాకు ఇది కావాలి, అది కావాలని. కానీ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఒకటి ఉంది, అది ఆయన సన్నిధి. దేవుని సన్నిధిని గనక మనము కోరుకోగలిగితే
ఇవన్నీ కూడా మనకి ఫాలో అయిపోతాయి అంతే. దేవుడిని కోరుకుంటే దేవుడిలో ఉన్నవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అందుకే మోషే చాలా తెలివైనడు. నీ సన్నిధి ఇక్కడ నుండి రాని ఎడల మమ్ములను తోడుకొని పోకుము. ఎందుకని? నువ్వు వెళ్ళవయ్యా, కనాను దేశానికి నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు, ముందు కనాను వస్తుందంటే కనాను సంగతి తర్వాత, నాకు ముందు నువ్వు కావాలి. కనాను ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? కనాను ముఖ్యమా, నీ సన్నిధి ముఖ్యమా అంటే, ప్రభువా ఒక్క అడుగు కూడా వేయను నీ సన్నిధి రాకపోతే. ఎందుకని? నీ సన్నిధి నాతో వస్తే అలాంటి కనానులు 100 కనానులు ఇస్తాను నాకు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఆయన రక్షణ ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఆయన మహిమ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క వరమే అడిగాడు, కానీ సమస్తాన్ని, అనంతమైన ఆశీర్వాదములను ఆ ఒక్క వరములోనే పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయము, నీ ప్రార్థనల జాబితా ఎంత పెద్దదైనా నీ హృదయం దేవుని కోసం తపించకపోతే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా జీవితం ఖాళీగానే అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఒక ల్యాండ్ లార్డ్ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. కోట్లు ఉన్నాయి ఆయనకి. ఆయన ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకో మీతో చెప్పుకోవాలనిపిస్తుంది ఇవన్నీ కూడా. ఎటు చూసినా అనేకమైన గృహాలు, ఇళ్ళు, ప్రాపర్టీ, స్థలాలు, ఆస్తులు తరతరాలకు మరి సరిపోయేంతగా నేను సంపాదించాను. కానీ ఎక్కడో లోటుగా ఉంటుంది బ్రదర్. ఏదో వెలితి, ఏదో అసంతృప్తి. నీ హృదయం దేవుని కోసం తపించకపోతే, అందుకే దుప్పి నీటి వాగుల కొరకు వెతుకున్నట్లు నేను నీ యొక్క మందిరం కొరకు నేను వెతుకుతున్నాను. యెహోవా మందిరమును గురించిన తృష్ణ కొని ఉన్నాను నేను. అది నన్ను దహించుచున్నది. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా అవన్నీ ఖాళీగానే అనిపిస్తాయి. దేవుని సన్నిధి నీతో ఉంటే నీకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్తా మరియలు ఇద్దరు కూడా, మార్తమ్మేమో వంటలు చేసేస్తుంది, మరియమ్మేమో యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటా ఉంది. మార్త వచ్చి, నీకు చింత లేదా? నీకోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను నేను, మరియను పంపించవా అంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకొనును. ఏంటది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి కోరుకుంటే అన్నీ ఉన్నట్టే. మార్తా, నీవు అనేకమైన విచారాలతో నువ్వు చింతపడుతున్నావు, కానీ మరియ ఉత్తమమైన దాన్ని కోరుకున్నది, ఎంచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని చేతిని మాత్రమే చూసేవాళ్ళుగా ఉండకూడదు, దేవుని ముఖాన్ని మనము చూసేవారిగా ఉండాలి. దేవుని చేతిలో సుఖాలు, సంతోషాలు, జీవము, ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. కానీ మనము ఆయన చేతిని మాత్రమే చూసేవారిగా కాకుండా ఆయన ముఖాన్ని చూసేవారిగా ఉండాలి. ఆయన సౌందర్యాన్ని, ఆయన ప్రసన్నతను మనం చూసేవారిగా ఉండాలి. మోషే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. కనాను నాకు అక్కర్లా, నువ్వు కావాలి నాకు, నీ సన్నిధి కావాలి నాకు. చాలామంది ఆయనలో ఉన్న వాటిని కోరుకొని ఆయన ఇచ్చే వరాలను ప్రేమిస్తారు, కానీ చాలా తక్కువ మందే ఆయనను ప్రేమిస్తారు. కానీ ఆయనను ప్రేమిస్తే ఆయనలో ఉన్న వరాలన్నీ కూడా మనకు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో నివసించడం అంటే ఏదో చర్చికి రావడం అని కాదు. ఇప్పుడు చూసాం కదా ఎంత లోతైనటువంటి విషయాలు ఆ ఒక్క ఆస్క్,
ఆ ఒక్క వరములో ఉన్నాయో. అది మన దేవుని మందిరం అంటే మన యొక్క జీవన విధానం. ప్రతిరోజు మనం ప్రార్థించే విధానం, ప్రతిరోజు మనము వాక్యము ధ్యానం చేసే విధానం, ప్రతిరోజు మనము ఆరాధించే విధానం, ప్రతిరోజు మనము గడిపేటటువంటి పరిశుద్ధమైన జీవితము, ఇవన్నీ కలిపి దేవుని మందిరములో నివసించడమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం సమయం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నా యందు నిలిచి ఉండడి. మీరు నా యందు నిలిచి ఉంటే, మీ యందు నా వాక్యము నిలిచి ఉంటే, మీరేమి కావాలో అడగండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. బట్ ప్రాముఖ్యమైనది ఏంటి? ఆయన యందు నిలిచి ఉండడం. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయనలో మనం ఉండడం. దావీదు అదే అడుగుతున్నాడు. ఒక్క వరం అడిగితేనే నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు రక్షణనిచ్చేది. అది బలమైన దుర్గము. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది ఎలాంటిదంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక బంకర్ లాంటిది. బంకర్, సైనికులు యుద్ధం చేసేటప్పుడు ఆ బంకర్లలో దాక్కుంటూ ఉంటారు. ఆ బంకర్లో ఉంటే ఏ బాంబు ఏమీ చేయలేదు, ఏ బుల్లెట్స్ వారిని ఏం చేయలేవు. కాబట్టి దేవుని సన్నిధి అనే గుడారములో నువ్వు రాగలిగితే అది నిన్ను దాస్తుంది. అది నీకు శత్రువు నిన్ను చేరుకోలేనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఉంది, అది దేవుని సన్నిధి. శత్రువు ఎక్కడికైనా రాగలుగుతాడు, కానీ దేవుని సన్నిధిలోనికి మాత్రము వాడు రాలేడు. కాబట్టి దేవుడి సన్నిధి మనకు రక్షణనిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలను మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చూపించాడు. కాబట్టి యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మనం కూడా దేవుని సన్నిధినే కోరుకుందాం మన జీవితాల్లో, ఇంకేం వద్దు. దేవుని సన్నిధిలో మనము నివసించాలని మాత్రమే మనం కోరుకుందాం. దేవుడు సన్నిధిని దావీదు కోరుకున్నాడు, తర్వాత దేవుడు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. సొలొమోను ముందు జ్ఞానం అడిగాడు, తర్వాత దేవుడు జ్ఞానము, సంపద, గౌరవం అన్నీ ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనము ముందు వెతకగలిగితే ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా, మొదట ఆయన రాజ్యమును, నీతిని మనము వెతకాలి. అప్పుడు అవన్నీ మనకు దొరుకుతాయి, అనుగ్రహింపబడతాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకోగలుగుతారో వారిని పరిస్థితులు జయించలేవు, ఏ పరిస్థితులు కూడా వారిని కదల్చలేవు. దేవుని సన్నిధిని కోరుకున్న వారిని నీళ్లు వారిని తడపజాలవు, అగ్ని వారిని దహించజాలదు. దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకోగలుగుతారో పరిస్థితులు వారిని ఏమీ చేయలేవు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ముఖాన్ని వెతికిన వారు ఈ లోకాన్ని వెంబడించరు. ఈ లోకంతో వాళ్ళకు పని లేదు. దేవుడు, నేను నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నతను నేను చూస్తూ ఉంటాను, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. అంతే. నాతో దేవుడు, నేను దేవుడితో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మన జీవితంలో కనిపిస్తే శత్రువులు మనల్ని చూసి పారిపోతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో మనము గడిపేటటువంటి ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తుంది. చాలామంది అనుకుంటారు, 1.5 గంటల సేపు ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనలోన
టైం వేస్ట్ కదా? నో. దేవుడి సన్నిధిలో మనము గడుపుతున్నప్పుడు ఆ ప్రతి క్షణము కూడా ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అది మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి, అభిషేకము నుండి అధికమైన అభిషేకములోనికి మనల్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, దావీదు వలె నీ సన్నిధిలో నివసించాలనే దాహాన్ని, ఆ కోరికను మాలో కలుగు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన, మా ఆరాధన, మా వాక్య ధ్యానము దేవా, నీ సౌందర్యాన్ని దర్శించేటటువంటి కృప మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా మార్చినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితంలో, మా ఉద్యోగాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో, మా మినిస్ట్రీలో, మా యొక్క పరిచర్యలో దేవా, నీ సన్నిధిని మహిమ నుండి అధిక మహిమలోనికి మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితంలో అనేకమైన అవసరాలు ఉన్నాయి ప్రభువా, అనేకమైన కోరికలు ఉన్నాయి ప్రభువా. కానీ ఈ రాత్రి ఆ కోరికలన్నిటిలో మొట్టమొదటి స్థానం నీ సన్నిధి. నీ సన్నిధి మాకు పెన్నిది.
నీ సన్నిధి ఒక్కటి ఉంటే మాకు చాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం రాజాది రాజా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా దేవా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ స్వరాన్ని వినిపింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మా మధ్యకి దింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమతో దేవా అయ్యా ఇదిగో తండ్రి, నీ ఆదరణకరమైన మాటలతో దేవా అయ్యా మా జీవితాలకు కావాల్సిన దేవా అమూల్యమైన మాటలతో దేవా మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడివై దేవా, రాజాది రాజువై దేవా అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని పిలుచుకున్నవాడా, మమ్మల్ని ప్రేమించినవాడా, మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా వాత్సల్యం గలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కృపా కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప వల్లనే దేవా. అనుదినము దేవా సాయంకాల పూట దేవా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా పరమను విడిచి మా మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా మేము ఎలా ఉండాలో దేవా దినము నీ వాక్యముతో దేవా అయ్యా మమ్మల్ని దేవా ఇదిగో ఉదక స్నానం చేయిస్తున్నవాడా, మాలో ఉన్న ప్రతి మచ్చను డాగును దేవా కళంకమును కడిగివేసి దేవా నీ మహిమలోకి చేర్చడానికి దేవా అయ్యా నీ సింహాసనం యొద్దకు మమ్మల్ని రావడానికి దేవా అయ్యా మమ్మల్ని సిద్ధపరుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మహిమా స్వరూపుడై దేవా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా దావీదు కోరుకున్నట్లు దేవా అయ్యా ఒక్క వరమును దేవా, ఆ ఒక్క వరములో ఉన్న దేవా అయ్యా సంపూర్ణతను దేవా పరిపూర్ణతమైన దేవా జీవితాన్ని మాకు తెలియజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా నీ మాటలు విలువైనవయ్యా, నీ మాటలు బంగారు వంటివయ్యా, నీ మాటలు జుంటి తేనె మాటల కంటే దేవా విలువైన మాటలతో దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మేము దావీదు వలే దేవా అయ్యా మా జీవిత కాలం అంతా దేవా నీ మందిరములో ఉండేవారుగా దేవా, నీ ప్రసన్నతను చూచేవారుగా దేవా, నీ మందిరంలో దేవా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా దేవా మా జీవితాలు మా కుటుంబాలను దేవా నీ సన్నిధిలో కట్టుకుబడవచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మందిరంలో మేము ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు దేవా మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తానంటున్నావయ్యా, మమ్మల్ని రూపాంతరం మారుస్తానంటున్నావయ్యా. అయ్యా నీ పోలికలో దేవా అయ్యా మమ్మల్ని మారుస్తానంటున్నావయ్యా. అవునయ్యా అందుకే దేవా అయ్యా నీ దేవా నీ మందిరాన్ని మాకు దాయిచేయబడుచున్నా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. మోషే అడిగాడయ్యా నీ సన్నిధి మాతో రానియరుల దేవా అయ్యా ఇదిగో మేము ఇక్కడి నుంచి వెళ్ళమని అన్నాం దేవా అయ్యా ఇదిగో తండ్రి దినాన దేవా నీ సన్నిధిని మేము కోరుకుంటున్నామయ్యా. అయ్యా చేరు వచ్చిన ప్రతి బిడ్డ దేవా నీ సన్నిధిని కోరుకుంటుందయ్యా. అయ్యా ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ దేవా ఆసక్తితో దేవా దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ సన్నిధిని కోరుకుంటుండగా దేవా అయ్యా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నా, నీ ఆత్మతో దేవా నింపబడుచున్నా, నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించబడుచున్నానయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా రమ్మని అడుగుతున్నామయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నా. అవునయ్యా మా బ్రతుకు దినములన్నీ దేవా చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేవారుగా దేవా అయ్యా నీ మందిరములో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండడానికి దేవా నీ కృప చూపించబడుచున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను ఆ ఆశ్రయించువాడు అంటున్నావయ్యా. మా కొండ ఎన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా కోట ఎన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా బలమైన దుర్గమైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అవునయ్యా ఇదిగో యెహోవా మందిరమును దేవా మా నివాస స్థలముగా మేము మార్చుకున్నప్పుడు, మహోన్నతుడే దేవా మేము నివాస స్థలముగా మార్చుకున్నప్పుడు దేవా ఏ అపాయం మాకు తగలదయ్యా. వేటకాని ఉరిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అయ్యా. ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా దేవా ఇదిగో నడుచు మార్గం అంతట్లో దేవా అయ్యా నీ దేవదూతలకు కావాలుంచుతావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము పడిపోయినప్పుడు దేవా, మేము కృంగిపోయినప్పుడు దేవా మమ్మల్ని లేవనెత్తడానికి దేవా దేవదూతలకు ఆజ్ఞయిస్తానంటున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో నీ నీడలో ఉండాలని, నీ సన్నిధిలో ఉండాలని దేవా మేము కోరుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు దేవా మా చింతలన్నీ మర్చిపోతామయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషము సమాధానముతో దేవా అయ్యా ఇదిగో నీ కుడి చేతిలో ఉన్న దేవా సుఖములు మాకు దయచేస్తున్నావుడా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నానయ్యా. ఎంత కరుణామయుడు అయ్యా, నీ కరుణా కటాక్షములతో దేవా అనుదినము దేవా అయ్యా నీ వాత్సల్యముతో దేవా అయ్యా నూతనమైన వాత్సల్యముతో దేవా మమ్మల్ని నింపుచున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో తండ్రి దయా దాక్షిణ్యములు కలిగిన వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నవాడా అయ్యా. ఇదిగో నీ సన్నిధిలో దేవా సమృద్ధి ఉందయ్యా, నీ సన్నిధిలో సంతృప్తి ఉందయ్యా అయ్యా. నీ సన్నిధిలో ఉన్న ఆనంద ప్రవాహముతో దేవా అయ్యా మమ్మల్ని నింపుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవము గల ఓటై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా నీ జీవపు ఓటతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీలో మేము ఉన్నప్పుడు దేవా అయ్యా నీ వాక్యం మాలో ఉన్నప్పుడు దేవా అయ్యా మేము ఏది అడిగితే దేవా అది మాకు అనుగ్రహిస్తాను అంటున్నావయ్యా. అవునయ్యా నిన్నే మేము కోరుకుంటున్నామయ్యా, నీ సన్నిధే మేము కోరుకుంటున్నామయ్యా. అయ్యా నువ్వు మాతో ఉండబడవచ్చున్నా, మాకు తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా నీ కృప మా మీద సమృద్ధిగా దేవా కుమ్మరు చూడొచ్చున్నానయ్యా. మా రక్షకుడు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఈ లోకంలో ఉన్న దేవా మీ యుద్ధం ప్రతి దినము యుద్ధము చేస్తున్నప్పుడు దేవా అయ్యా ఇగో మా రక్షకుడువై దేవా యెహోవాదే రక్షణ అని దేవా యెహోవాయే వెలుగని దేవా నీ సన్నిధిలో మేము ఉంటున్నాం నాయన. అయ్యా నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నావుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. శక్తి గల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పూచినీయడానికి కొందనాలు చెల్లిస్తున్నా. వేడుపుల్లో నీ వంటి వారికి ఎవరూ లేరని దేవా నీ సన్నిధిలో మేము ఎదుగుచుండగా దేవా మాకు దొరికిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మమ్మల్ని ప్రేమించి దేవా నీ ఒక్కరు చేర్చుకున్నవాడా నీ సన్నిధి మాకు దయచేసినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృప కలిగిన దేవాది దేవా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. బహున్నతిడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ చాటునే దేవా ప్రతి కుటుంబాన్ని భద్రపరచబడొచ్చున్నా, నీ సన్నిధి వారి తోడుగా వచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మధుబాబు గారిని అక్కడిని జ్ఞాపకం చేసుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి మార్గంలో ఉంటుండగా దేవా నీ దేవదూతలకు ఆజ్ఞమడొచ్చున్నామయ్యా. అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడొచ్చున్నా. వారి ప్రయాణం అంతటిని దేవా సుఖమైన ప్రయాణంగా మార్చబడొచ్చున్నానయ్యా. నువ్వు డ్రైవర్ గా ఉండబడొచ్చున్నా అయ్యా. వాహనం చుట్టూ దేవా నీ మహిమ సైన్యానికి కావాలంచబడొచ్చున్నానయ్యా. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నా. వారు చేరవలసిన ప్రదేశానికి క్షేమంగా చేర్చి దేవా నిన్ను దేవా స్తుతించి గణపరిచే భాగ్యము దేవా నాకు మాకు అందరికీ దాయిచ్చబడవచ్చున్నా. కృప కలిగిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వారిద్దరికి తోడుగా ఉండి దేవా వారి పరిచర్యను తోడుగా ఉండడానికి వందనాలు. నీ సన్నిధి వారికి తోడుగా ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి విక్టరీ హార్వెస్ట్ పరిచర్యను దేవా నువ్వు దినదినము దేవా ఎక్కడ తెత్తిని కొడుకు ఎక్కిస్తున్నావాడా కేవలం నీ సన్నిధి వారికి తోడుగా ఉండడం వల్ల దేవా ఇంకా ఇంకా దేవా మహిమ నుండి అధిక మహిమలోకి దేవా నీ దేవా నీ సన్నిధిని దేవా వారికి దాయిచ్యమడవచ్చున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డలిద్దరి విషయంలో దేవా అబ్బు దేవా ఇదిగో తండ్రి ఏనాడేపి విషయంలో దేవా నీ సన్నిధికి వారు తోడుగా వచ్చబడవచ్చున్నా. మాకైతే దూరంగా ఉన్నారు కానీ దేవా అయ్యా నీ సన్నిధి వారికి సమీపంగా ఉంచబడవచ్చున్నాను. నీ కావలి వారికి తోడుగా ఉంచబడవచ్చున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అమ్మో గారి బుజ్జకని శ్రీకాంత్ గారి దేవా ఆ కుటుంబాన్ని దేవాని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆ కుటుంబం చుట్టూ దేవా నీ దేవదూతలు కావాలంచబడవచ్చున్నా. నీ సన్నిధి వారి మధ్యలో ఉంచబడవచ్చున్నానయ్యా. నీ కృపతో దేవా నీ సన్నిధి చాటునే దేవా ఆ కుటుంబాన్ని అంతటిని భద్రపరచబడవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో సుధాకర్ని రేవతిని దేవా షాలోం శామ్యూల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ సన్నిధి దేవా వారి మధ్యలో ఉంచబడవచ్చున్నా. వారు చేస్తున్న పనిలో దేవా వారి దేవా ఇదిగో రాకపోకల పరిపాట్ల అన్ని విషయాల్లో దేవా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో పద్మ గారికి తోడుగా ఉండబడవచ్చున్నా. అయ్యా అక్షయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవ లావణ్యాన్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవ భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకొని వచ్చున్నా. వారిని సన్నిధి దేవా ఆ కుటుంబానికి తోడుగా వచ్చి పడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆత్మగాన్ని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్యబడవచ్చున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని దేవా ఆ కుటుంబాన్ని దాయిచ్యబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో మురళి గారిని దేవ ఇస్తే అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆ కుటుంబంలో దేవా ఇదిగో నీకు సన్నిధి తోడుగా ఉంచబడవచ్చున్నాను. బిడ్డగా తోడుగా ఉంచబడవచ్చున్నానయ్యా. అయ్యా ప్రశాంత్ సార్ని దేవా పెద్ద గారిని దేవా మీనా గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. ఆ కుటుంబం చుట్టూ దేవా నీ దేవదూతలు కావాలంచి దేవా నీ సన్నిధి వారికి తోడుగా వచ్చబడవచ్చున్నా. వారి చేతి పనుల్లోని అన్ని విషయాల్లో దేవా
దేవా అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా వచ్చబడుచున్నానయ్యా. రాజానికే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవా మా కుటుంబంలో ఎల్లప్పుడూ సన్నిధి మాకు తోడుగా వచ్చబడుచున్నాను అయ్యా. ఇగో తండ్రి దేవాది దేవా ఇదిగో మా కుటుంబాలన్నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మా కుటుంబాలు ఎల్లప్పుడూ దేవా నీ భవనములోనే దేవా నీ దేవ ఎల్లప్పుడూ నివాసం చేసేవారుగా దేవా నీ మందిరంలో ఉండేవారిగా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. మా ఇరు పరివారు మా శత్రువులు అందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మా స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి, మా బంధువులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడుచున్నాను రాజా. ఇదిగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలు దాచిపెడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవుడు యెహోవా రాఫాయున్న దేవుడు అయ్యా, స్వస్థపరచు యెహోవా దేవా. ఇదిగో తండ్రి ఆ కుటుంబము దేవా ఇదిగో కలవరపడుచుండగా దేవా నువ్వు ఆదరణ దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడవచ్చున్నానయ్యా. గొప్ప కార్యములు చేయవాడా ఇదిగో తండ్రి అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడా ఇదిగో తండ్రి ఆ బిడ్డకి దేవా నీ జీవాన్ని దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధత దాయిచ్చేయబడవచ్చున్నా. నీ సన్నిధిలో ఉన్న పరిశుద్ధత దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న ఆరోగ్యాన్ని దాయిచ్చేయబడవచ్చున్నా అయ్యా. నీ సహాయముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డ విషయంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ గొప్ప కార్యము జరిగించబడవచ్చున్నా. నీ మంచి వార్తను వినడానికి దేవా నీ సహాయం మాకు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. రాజాది రాజానికే ఉన్నారో చెల్లిస్తున్నారు. అలా ఎవరైతే దేవా పడకల మీద ఉన్నారో దేవా మనందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా నీ జీవాన్ని వారు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మార్గం దేవా ప్రయాణంలో ఉన్న వారికి దేవా నీ కృపాక్షములు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పనుల్లో ఉన్న వారికి దేవా నీ సహాయం దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా మా దేశాన్ని దీవించండి, ఆశించండి, నెమ్మది శాంతి సమాధానం దాయిచ్చేయబడవచ్చున్నా అయ్యా. యెరూషలేము క్షేమాన్ని దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇంతవరకు దేవా నీ విలువైన బంగారు మాటలతో దేవా మమ్మల్ని బలపరిచినవడానికి ఉన్నారో చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా దావీదు కోరుకున్నట్లు దేవా అయ్యా మా జీవిత కాలం అంతా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా అంతం అయిపోయిన తర్వాత కూడా దేవా నీ సింహాసనం చేరే వరకు దేవా అయ్యా నీ భద్రమైన కౌగిట్లో దేవా నీ రెక్కలలో దేవా మహోన్నతిని చాటునే దేవా నీ దేవా నీ పరిశుద్ధ సన్నిధిలోనే దేవా మేము ఉండడానికి దేవా అయ్యా ఇదిగో మాకు కృప చూపించి దేవా నీ సన్నిధి మాకు దాయిచ్చేయమని నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, విక్టరీ హార్వెస్ట్ మినిస్ట్రీస్ సంఘమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఐసీయూలో ఉన్న ప్రవీణ్ గారికి మరియు వారి కుటుంబమునకు, ప్రయాణములో ఉన్న సేవకుని కుటుంబమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.